ఆమేన్. ఈ రాత్రి కాలుపు వేళ దేవుని మాటలు వినుటకు మీకందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నా. ఈ రాత్రి మన యొక్క ధ్యాన అంశము మాదిరికరమైన సంఘము. మాదిరికరమైన సంఘము అనే ఈ అంశములో మరి కొన్ని సంఘములను ఈ రాత్రి మీ గమనానికి తీసుకుని వచ్చి నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. మరి మొట్టమొదటి సంఘము మరి మనం చదువుకున్న అపోస్తులుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనం మనం చదువుకున్నాం. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి మొట్టమొదటి సంఘము ఆది సంఘము. ఏ సంఘం అంట? ఆది సంఘము. మరి ఇక్కడ ఈ ఆది సంఘమును మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పునరుద్ధానుడైన తరువాత 40 దినములు ఆయన మరలా ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉండి మరి ఇక్కడ ఒలీవల కొండ మీద నుండి దాదాపు 500 మందికి ఇంచుమించు అక్కడ ఉంటున్న సమయంలో వారందరూ చూస్తూ ఉండగా దేవుడు ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా, ఆరోహణమై కాకమునుపు దేవుడు వారితో చెప్పిన మాట, మరి ఇక్కడ తండ్రి చేసిన వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని దేవుడు వారితో చెప్పిన మాట అక్కడ మనము గుర్తు చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారి ఆరోహణము తర్వాత అపోస్తులు వారు తిరిగి వారి గృహాలకు వెళ్ళలేదు, కానీ వారు మేడగదిలోకి వారు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. దాదాపు అక్కడ 120 మంది అక్కడ వారు కూడుకున్నారు. వారు అక్కడ ఎడతెగక ప్రార్థన చేయటం మనము గమనిస్తూ ఉన్నాం. అపోస్తులుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయంలో మనం గమనిస్తే పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి వారి మీదకి మరి రాలటం, వారి శక్తి పొందుకోవటం. మరి ఇప్పుడు మేడగదిలో నుంచి బయటకు వచ్చినటువంటి అపోస్తుడైన పేతురు గారు ఆయన సువార్తను ప్రకటించినప్పుడు సువార్త సత్య వాక్యమును వినిన వారి హృదయములను ఆ మాటలు నొచ్చుకున్నాయి. ఎప్పుడైతే ఈ సువార్త వాక్యములు వారు విన్నారో, వినిన వాక్యములు వారి హృదయములు వారు నొచ్చుకున్నప్పుడు వారిలోనికి పశ్చాత్తాప అనుభవం వచ్చింది. వారు మారు మనసు పొందారు, వారు బాప్తిసం పొందారు, వారు రక్షింపబడ్డారు. ఇప్పుడు వీరు ఎక్కడికి వచ్చారంటే సంఘములోనికి వారు వచ్చారు. కాబట్టి మరి మొట్టమొదటి మరి సంఘము ఆది సంఘము ప్లేరా. ఆది సంఘములో మరి ఏ విషయంలో ఆది సంఘము మనకు మాదిరిగా వారు ఉన్నారో కొన్ని అంశాలు మీ గమనానికి తీసుకుని వచ్చి నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారం మనం చూస్తే మరి మొదటి విషయము ఈ సంఘములో సంఘ సహవాసం ఉంది. మాదిరికరమైన సంఘములో మొట్టమొదటి సంఘము ఏ సంఘం అంట? ఆది సంఘము. ఆది సంఘము ఏ విషయంలో వారు మనకు మాదిరిగా ఉన్నారంటే అందులో మొదటిది సంఘ సహవాసము. మరి ఇక్కడ ఈ ఆది సంఘములో సంఘ సహవాసం ఉంది. బహుశా ఈ సంఘములో మరి ఇక్కడ ధనికులు, లేకపోతే మధ్యతరగతి వారు, లేకపోతే భేద స్థితుల్లో ఉన్నవారు, లేకపోతే విద్యావంతులు, అలాగే పామరులు, మరి ఇక్కడ అనేక మంది ఈ ఆది సంఘములో ఉన్నారు. కానీ ఈ ఆది సంఘములో సంఘ సహవాసం మనకు కనిపిస్తూ ఉంది. రెండో విషయాన్ని మనం గమనిస్తే 44వ వచనాన్ని చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది
పంచిపెట్టిరి. చాలండి. మరి ఇక్కడ రెండవ విషయాన్ని గమనిస్తే, మరి ఇక్కడ ఆది సంఘము ఏ విషయంలో వారు మనకు మాదిరిగా ఉన్నారంటే, మరి ఒకటి ఆ సంఘములో సంఘ సహవాసం ఉంది. రెండవది మనం గమనిస్తే ఇచ్చే మనసు కలిగిన సంఘము. ఏ సంఘం అంట? ఇచ్చే మనసు కలిగిన సంఘము ప్లేరా. మరి ఇక్కడ దేవుని వాక్యమును గమనిస్తే, మరి ఇక్కడ వారు కలిగి ఉన్న వారు తమ స్థిర ఆస్తులను అవన్నీ కూడా అమ్మివేసి అపోస్తులుల పాదముల దగ్గర ఆ వచ్చిన వెల వారి పాదముల దగ్గర పెట్టినప్పుడు అపోస్తులు ఆ సంఘములో వారి వారి అక్కర కొలది సమిష్టిగా వారందరికీ మరి పంచిపెట్టినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మరి ఇక్కడ ఆది సంఘములో మరి ఇక్కడ వారందరూ కూడా మరి కొరత లేని వారిగా బైబిల్ గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నాం. మూడో విషయాన్ని గమనిస్తే 46వ వచనములో, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే. కాబట్టి మూడో విషయంలో ఏ విషయము ఆది సంఘము మనకు మాదిరిగా ఉంది అంటే, మూడో విషయము సంఘముగా కూడుకొనుటలో ఆసక్తి కలిగిన సంఘము. వారు ప్రతిదినము దేవాలయములో తప్పక వారు కూడుకుంటూ ఉన్నారు. వారు దేవుని స్తుతిస్తున్నారు. అంత మాత్రమే కాదు, కానీ వారు మరలా ఇంటింట రొట్టె విరుచుచు వారు దేవుని స్తుతించటం మనము గమనిస్తూ ఉన్నాం. అనగా ఆది సంఘము ఏ విషయంలో వారు మనకు మాదిరికరముగా వారు ఉన్నారు అంటే, సంఘముగా కూడుకునుటలో ఆసక్తి కలిగిన సంఘముగా మీ గమనానికి తీసుకొని వస్తున్నాం. 4వ విషయం గమనిస్తే 47వ వచనం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చాలండి. 4వ విషయాన్ని గమనిస్తే ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. ఆది సంఘము ఏ విషయంలో వారు మనకు మాదిరిగా ఉన్నారంటే, ఒకే కుటుంబముగా వారు జీవిస్తూ ఉన్నారు. డబ్బు సంఘము గమనించుదాం. మరి ఇక్కడ ఈ 4వ విషయంలో మరలా ఒక 4 విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అందులో ఒకటి ఆనందము సంఘములో కనిపిస్తుంది. అలాగే రెండవది మనం చూస్తే, మరి వారు నిష్కపటమైన హృదయాలు కలిగిన వారుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మూడవది గమనిస్తే, క్రొత్త వారిని సహితము పాత వారితో సమానంగా వారు చూడటం మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి గమనించుదాం నా ప్రియ సంఘమా. క్రొత్త వారిని సహితము పాత వారితో సమానంగా చూడటం. 4వది మనం గమనిస్తే కదా, ఈ సంఘములో ప్రేమ కలిగిన సంఘముగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. మాదిరికరమైన సంఘములో మొట్టమొదటి సంఘము ఏ సంఘము? ఆది సంఘము. ఏ సంఘం అండి? ఆది సంఘము. ఆది సంఘము ఏ విషయంలో మనకు మాదిరిగా ఉందంటే, మరి ఒకటి సంఘ సహవాసములో, రెండవది ఇచ్చే మనసు కలిగినటువంటి సంఘము, మూడవదిగా ఒకే కుటుంబముగా జీవిస్తున్న సంఘముగా మనకు మాదిరిని చూపిస్తుంది. 4వది మరి ఇక్కడ సంఘముగా కూడుకున్నట్టులో వారు ఆసక్తి కలిగిన వారుగా మనం చూస్తున్నాం. ఆ సంఘములో ఆనందం ఉంది. ఆ సంఘములో నిష్కపటమైన హృదయాలు వారికి ఉన్నాయి. అలాగే క్రొత్త వారిని సహితము పాత వారితో సమానముగా వారు చూస్తున్నారు. అలాగే సంఘము ప్రేమ కలిగిన సంఘముగా మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. అలాగే రెండవ సంఘాన్ని మీకు నేను పరిచయం చేసి ముందుకు వెళ్ళనిష్టపడుతూ ఉన్నాం. అపోస్తులుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం.
ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చాలండి. మరి ఇక్కడ ఈ రెండవ సంఘం, మాదిరికరమైన ఈ సంఘములు రెండవ సంఘము మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట ఉన్న సంఘము, లేక మరి గృహ సంఘము అనే ఒకవేళ మనము అలా దాన్ని మనము రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఈ గృహ సంఘమును గమనిస్తే మరి ఇక్కడ అనేకులు కూడి వారు అత్యాసక్తితో ప్రార్థన చేయటం మనము గమనిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ 5వ వచనాన్ని చూస్తే 12వ అధ్యాయము 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలండి. మరి ఇక్కడ వీరి యొక్క సంఘ కాపరి అపోస్తులుడైన పేతురు గారు ఆయన చెరసాలలో ఉన్నాడు. పేతురు గారు ఆయన కుడి ప్రక్కన ఒక సైనికుడు, ఎడమ ప్రక్కన ఒక సైనికుడు, ఇద్దరు సైనికుల మధ్యలో అపోస్తుడైన పేతురు గారు ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. సంఘము కదా, అత్యాసక్తితో పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి ఇక్కడ పేతురు గారు మరుసటి దినము ఆయనను ఉరి తీయబోతున్నారు. మరి ఎందుకు ఈరోజు ఆయనను ఉరి తీయలేదు అంటే పస్కా పండుగ గనుక, పస్కా పండుగ అయిన తరువాత పేతురు గారిని ఉరి తీయాలి అని మరి వారు నిర్ణయించారు. ఆ రాత్రి సంఘము కదా, వారందరూ కూడుకొని వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రాత్రి కదా దేవుడు దూతను పంపించాడు. ఇద్దరు సైనికులు నిద్రిస్తూ ఉన్న పేతురు గారిని మరి ఇక్కడ అక్కడి నుంచి బయటకు తీసుకొని రావటం మనము గమనిస్తున్నాం. మరి ఇక్కడ ఆ గేట్లన్నీ కూడా దాటించి దూత అదృశ్యమైనట్లుగా దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. అపోస్తలుడైన పేతురు గారు అనుకుంటున్నారు ఇది కళ, లేకపోతే ఇదేమైనా దర్శనం అనుకుంటున్నాడు. మరి ఆ పేతురు గారు గమనించినప్పుడు అది నిజమే అని తెలుసుకున్నాడు. ఆయన అక్కడి నుంచి నేరుగా మరి ఇక్కడ ఈ గృహ సంఘము, ఎక్కడైతే సంఘము కూడుకొని ప్రార్థన చేస్తున్నారో అక్కడికి నేరుగా పేతురు గారు వచ్చి మరి తలుపు తట్టడం మనము గమనిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఆ సంఘములో ప్రార్థన చేస్తున్న వారందరిలో ఒక చిన్నది అక్కడ ఉంది. ఆమె పేరు రోదే. రోదే అయిన చిన్నది తలుపు తడుతున్న శబ్దం వినింది, తలుపు దగ్గరకు వచ్చింది. పేతురు గారి స్వరమును విని సంతోషము చేత తలుపు తీయక లోపల మరి ప్రార్థన చేస్తున్న సంఘమునకు ఆ విషయం తెలియజేసింది. మరి ఇక్కడ సంఘము మరి సంఘ కాపరి కొరకు పేతురు గారి చెరసాలలో నుంచి దేవుడు పేతురు గారిని విడిపించాలని, ఉరిశిక్ష తప్పించబడాలని సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజైన చిన్నది పేతురు గారు వచ్చారు, బయట ఉన్నారు, తలుపు తడుతున్నాడు అంటే మరి ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ చిన్నదాన్ని మాటను వారు పట్టించుకోవట్లా. ఆ చిన్నది మరలా అదే విషయాన్ని చెప్తూ ఉంటే వారు దేవదూతని లేకపోతే ఎవరో వచ్చి ఉంటారులే అని వారు చెప్పటం మనము గమనిస్తున్నాం. మరి చివరికి వారు వెళ్ళి తలుపు తీసి చూచినప్పుడు బయట మరి పేతురు గారిని వారు చూచారు. వారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మరి ఇక్కడ తెల్లవారితే పేతురు గారికి ఉరి తీయాలి, కానీ పేతురు గారు ఇప్పుడు ఎక్కడున్నారు అండి? ప్రార్థన జరుగుతున్న ఆ గృహ సంఘము దగ్గరకు పేతురు గారు వచ్చారు. డబ్బు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మాదిరికరమైన సంఘములో రెండవ సంఘము గృహ సంఘం. ఏ విషయంలో వారు మనకు మాదిరిగా ఉన్నారు అంటే ప్రార్థన చేయుటలో వారు మనకు మాదిరిగా ఉన్నారు. మరి ఇక్కడ ఈ సంఘము కదా, వారి కేవలము ప్రార్థన చేయుట లేదు, ప్రార్థనలో అత్యాసక్తితో వారు ప్రార్థన చేస్తున్నారు.
ఎప్పుడైతే వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఎదుగు వారు అద్భుతాన్ని వారు చూచారు. వారు ఊహించని, వారు అనుకొనని సంఘటన వారి కళ్ళ ముందు పేతురు గారు ప్రత్యక్షం అవటం. డబ్బు సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట ఉన్న సంఘము ప్రార్థన చేయుటలో మరి మనకు మాదిరిని చూపిస్తూ ఉంది. ఏ సంఘములైతే ప్రార్థన ఉంటుందో ఆ సంఘము అద్భుతాలను చూడబోతున్నారు. మరి ఏ సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థనలో మరి సమయాన్ని వెచ్చిస్తున్నారో ఆ సంఘములో ఉన్న కుటుంబాలు అదిగో మరి వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యములను వారు తవ్వి చూడబోతున్నారు. కాబట్టి విషయంలో ఈ గృహ సంఘము మనకు మాదిరికరమైన సంఘముగా మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. మూడవ సంఘమును మీకు పరిచయం చేయనివ్వండి. ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చదువుదాం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. చాలండి, ఈ ఆదిమ సంఘ ఈ చరిత్రలో మనం చూస్తే మరి ఇక్కడ ఈ మాదిరికరమైన సంఘములో మూడవ సంఘము బెరయ సంఘము. ఏ సంఘము? బెరయ సంఘము. అప్పుడు సంఘము గమనించుదాం. మరి బెరయ సంఘము ఏ విషయంలో వారు మనకు మాదిరిగా ఉన్నారు అంటే పౌలు గారు అలాగే శీల వీరు దేవుని వాక్యమును బోధిస్తే ఈ సంఘము దేవుని వాక్యమును వారు విన్నారు. మరి సంఘము దేవుని వాక్యమును విని మరి ఇక్కడ వారిలో ఉన్న ప్రత్యేకతను మనం చూస్తే పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. కాబట్టి ఇక్కడ పౌలు శీలులు వారు బోధించినటువంటి మరి ఇక్కడ ఆ బోధ అలాగు ఉన్నవో లేవో అని వారు ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చారు. మరి ఇక్కడ ఈ బెరయ సంఘము కదా ఏ విషయంలో వారు మనకు మాదిరికరమైన సంఘముగా ఉందంటే లేఖనములను పరిశోధించుటలో మనకు మాదిరికరమైన సంఘముగా ఉంది. ఎందుకు లేఖనములను పరిశోధించాలి? మరి ఇక్కడ బైబిల్ గ్రంథములో మనం చూస్తే కొండ మీద ప్రసంగములో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన బోధిస్తూ అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, గొర్రె చర్మములు వేసుకొని వారు మీ వద్దకు వత్తురు, లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అంశ దినములలో అబద్ధ బోధకులు, దుర్బోధకులు. ఈరోజు క్రైస్తవ సంఘం ముందు రెండు సవాళ్ళు మన ముందు ఉన్నాయి. ఒక సవాలు ఎవరితో అంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని విభేదించే వారితో ఒక సవాల్ అయితే రెండవది దుర్బోధకులతో. అప్పుడు సంఘము గమనించుదాం. ఈ రోజున మరి ఇక్కడ ఏది సత్యవాక్యమో ఏది అసత్యమో మరి ఇక్కడ ఏది ఎదుగో మరి ఇక్కడ వాక్యానుసారమైన బోధ ఏది ఎదుగో మరి ఇక్కడ వాక్యానుసారము కాని బోధ ఏదో ఈ రోజున తెలుసుకోవాలి అంటే మరి వినిన వాక్యము మరి అలాగూ ఉన్నదో లేదో అని లేఖనములను పరిశోధించాలి. ఈరోజు యూట్యూబ్లో మరి ఇక్కడ చాలా ప్రసంగాలు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. క్రైస్తవ టీవీ ఛానల్స్లో ఈరోజు చాలా ప్రసంగాలు ఈరోజు ఉన్నాయి. చాలా సంఘాల్లో సువార్త సభలలో ఎన్నో విరివిగా ఈరోజు ప్రసంగాలు ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్కడ దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్న విందాం. మరి ఇక్కడ అయితే వినినది బైబిల్లో అలాగూ ఉన్నదా లేదా అని ఈరోజు లేఖనములను
పరిశోధించవలసిన అవసరత ఎంతైనా కూడా ఉంది అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఎందుకంటే లేఖనములను పరిశోధించకపోతే ఎదుగో నీవు విన్నది ఎదుగో సత్య బోధ అనుకునే ప్రమాదం ఉంది. నీవు విన్నది ఎదుగో మరిది బైబిల్ గ్రంథములో ఉన్నదే కదా అని మనం అనుకుంటున్నాం. చాలామంది ఒక మాట అంటారు, అందరూ బోధించేది బైబిల్లో నుంచే కదా. నిజమే, అందరూ బోధించేది బైబిల్లో నుంచే బోధిస్తున్నారు. సరే, అసలు వాళ్ళు బోధించేది అసలు బైబిల్లో ఉందో లేదో లేఖనములను పరిశోధిస్తున్నామా? డబ్బులు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేరా? మరి అపోస్తలుడైన పౌలు గారు బెరియా సంఘముని ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. మరి తెస్సలోనికయ సంఘముతో పోలుస్తూ వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. కాబట్టి తెస్సలోనికయలో ఉన్న విశ్వాసుల కంటే బెరియా సంఘములో ఉన్నవారు గనులు. ఏ విషయంలో వారు గనులు అంటే ఉన్నత చదువులో కాదు, ఆస్తి అంతస్తుల్లో కాదు, లేకపోతే మరి మరొకటి కాదు. కానీ మరి ఇక్కడ ఏ విషయంలో వారు గనులు అంటే వారు వినిన వాక్యము అలాగూ ఉన్నదో లేదో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుటలో తెస్సలోనికలో ఉన్న సంఘము వారి కంటే బెరియా సంఘములో ఉన్నవారు గనులు అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్లో మనం చూస్తే సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. మరి ఈరోజు సత్యవాక్యమును వింటే సత్యవాక్యము స్వతంత్రులుగా చేస్తుంది. ఒకవేళ అసత్యాన్ని లేకపోతే అబద్ధ బోధ దుర్బోధులు ఈరోజు ఒకవేళ బోధిస్తూ ఉంటే ఆ బోధ విని అదే నిజమైన బోధ అని ఒకవేళ భావించి ఆ దుర్బోధను ఒకవేళ నువ్వు వెంబడిస్తే మరి ఇక్కడ తిరిగి నువ్వు మరలా పాపములోనికి, తిరిగి మరలా దాస్యములోనికి, బానిసత్వంలోనికి వెళ్ళిపోయే అవకాశములు ఉన్నాయి. సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవ వ్యవస్థ మరి ఇక్కడ ఈరోజు చాలా డినామినేషన్ ఈరోజు ఉన్నాయి. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు చాలా బోధలు విని అసలు ఏది నిజమైన బోధ, ఎదుగో మరి ఇక్కడ ఆ సంఘములో ఎదుగో ఒక్కలాగా బోధిస్తున్నారు, మరొక సంఘములో ఇంకొకలాగా బోధిస్తున్నారు. మరి తలలు పట్టుకొని ఎదుగో అసలు ఏది సత్య బోధ, ఏది నిజమైన బోధ, ఈరోజు తలలు పట్టుకొని కూర్చోవలసిన అవసరత లేదు. ఈరోజు దేవుడు ఈ సత్య వేద గ్రంథాన్ని మనకిచ్చాడు. ఈరోజు ఈ సత్య వేద గ్రంథం మన దగ్గర ఉంది. ఈ బైబిల్ గ్రంథమును ప్రతిరోజు నువ్వు ధ్యానించగలిగితే, ఈ గ్రంథము నువ్వు పరిశోధన చేయగలిగితే, అధ్యయనం చేయగలిగితే, ఈరోజు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమైన ఇదిగో మరి వాక్యానుసారమైన బోధ ఏదో, ఇదిగో మరి ఇక్కడ అబద్ధ బోధ ఏదో ఖచ్చితంగా దాన్ని మనము గుర్తించగలము. కాబట్టి దుర్బోధకులతో మనము జాగ్రత్త పడతాం. అలాంటి బోధులకు చెవిని ఇవ్వక సత్యమునకు చెవిచ్చే సంఘముగా ఉండాలంటే ఈరోజు బెరియా సంఘం మన ముందు మాదిరికరమైన సంఘముగా ఉంది. ఏ విషయంలో మాదిరిగా ఉందంట? లేఖనములను పరిశోధించుటలో మాదిరికరమైన సంఘముగా ఉంది. చాలామంది ఒకవేళ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ మూసినటువంటి బైబిల్ గ్రంథమును తిరిగి మరలా ప్రార్థనకు వచ్చేటప్పుడు మరలా ఈ బైబిల్ కొన్నిసార్లు మరి మనము మందిరానికి తీసుకుని వస్తూ ఉన్నాం. కానీ లేఖనములను బెరియా సంఘము కదా, ప్రతి దినము లేఖనములను వారు పరిశోధించుచూ వచ్చారు. కాబట్టి ఈరోజు నా ప్రియ సంఘమా, మరి ఈరోజు కేవలము లేఖనములను పరిశోధించటం మాత్రమే కాదు, కానీ ప్రతిదినము బైబిల్ గ్రంథమును అధ్యయనం చేయాలనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. 4వ సంఘాన్ని మీకు పరిచయం చేసి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం: పులియని రొట్టెల దినములు అయిన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి
5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. చాలండి, పౌలు గారు ఆయన ఓడ ఎక్కి ఫిలిప్పీ పట్టణమును విడిచిపెట్టి ఆయన త్రోయ అనే పట్టణమునకు వచ్చాడు. త్రోయ పట్టణములో త్రోయ సంఘములో ఆయన అక్కడ 7 దినములు వారితో ఉన్నాడు. ఆదివారమున రొట్టె విరుచుటకు వారు కూడుకున్నారు. మరి ఇక్కడ పౌలు గారు ఆయన మరుసటి దినము ఈ త్రోయ సంఘమును విడిచిపెట్టి ఆయన మరొక సంఘమునకు ఆయన వెళ్ళనై ఉన్నాడు. మరి ఇక్కడ పౌలు గారు కేవలము ఈ చివరి రాత్రి మాత్రమే వారితో ఆయన ఉండబోతున్నాడు. అయితే పౌలు గారు మరుసటి దినము ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు అని ఈ సంఘము వారు ఎరిగి పౌలు గారు ఆ రాత్రి అర్ధరాత్రి వరకు విస్తరించి వారితో మాట్లాడటం మనము గమనిస్తూ ఉన్నాం. అర్ధరాత్రి దాటిపోయింది, అయినా పౌలు గారు త్రోయ సంఘమునకు వాక్యమును బోధించటం మనము గమనిస్తూ ఉన్నాం. మరి త్రోయ సంఘమును గమనిస్తే ఇది 3వ అంతస్తులో ఈ ప్రార్థన కూడిక జరుగుతుంది. పౌలు గారు ఆయన విస్తరించి మరి ఇక్కడ వాక్యమును బోధిస్తూ ఉన్నారు. ఆ మీటింగ్లో ఒక యవనస్తుడు, ఆయన పేరు ఐతుకు. ఈ యవనస్తుడు అందరూ వాక్యమును వింటున్నారు. ఈ ఐతుకు కదా యవనస్తుడు వాక్యమును వింటూ వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చొని మరి ఇక్కడ జోగి అక్కడి నుంచి 3వ అంతస్తులో నుంచి ఆయన క్రిందపడి చనిపోయాడు. అప్పుడు సంఘము గమనించుదాం. ఈ త్రోయ సంఘము వారందరూ వాక్యమును వింటూ ఉంటే యవనస్తుడు కదా, వాక్యము వినవలసిన యవనస్తుడు ఆసక్తితో వాక్యమును వింటూ వాక్యం పట్ల విసుగు చెంది వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి వాక్యమును అఘోరపరిచి వాక్యము వినే ఆసక్తి లేక, వాక్యము వినే చెవులు లేక, వాక్యము వినుటలో పెడచెవును పెట్టి వాక్యము వినే సుముఖత లేక వెళ్ళి ఆ కిటికీలో కూర్చున్నాడు. 3వ అంతస్తు చల్లగాలి వస్తూ ఉంది, చక్కగా నిద్రలోకి జారుకున్నాడు. వాక్యం వినవలసిన యవనస్తుడు వాక్యమును వినకుండా నిద్రాభారముతో నిద్రలోనికి జోగాడు. అక్కడి నుంచి జారి క్రిందపడి చనిపోయాడు. మరి ఇక్కడ పౌలు గారు వాక్యమును బోధిస్తూ ఉన్నాడు, విస్తరించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రేపు ఆయన ఈ త్రోయ సంఘమును విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ఈ యవనస్తుడు ఐతుకు పడిపోయాడో మీటింగ్ అంతా కూడా గలిబిలైపోయింది. ఈ మీటింగ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఎదుగో మరి ఇక్కడ ఒక యవనస్తుడు వల్ల ఎదుగో పౌలు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఒక యవనస్తుడు వల్ల ఆ మీటింగ్ అంతా డిస్టర్బ్ అయింది. మరి ఇక్కడ పౌలు గారు సంఘము ఆ 3వ అంతస్తు నుంచి క్రిందకు వచ్చారు. పౌలు గారు మరలా ఐతుకును బ్రతికించి సజీవుడిగా వారికి అప్పగించాడు. ఇప్పుడు మరలా వారందరూ మెట్లు ఎక్కి వారు మేడగదిలోనికి 3వ అంతస్తులోకి వచ్చారు. దేవుని వాక్యమును గమనిస్తే 11వ వచనం, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరిను. అప్పుడు సంఘము గమనించుదాం. మరి ఇక్కడ 7వ వచనములో మనం చూస్తే అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మధ్యలో కొద్దిగా డిస్టర్బ్ అయింది, అయినా కూడా మరలా మరి 11వ వచనం సెలవిస్తున్న మాట గమనిస్తే తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి. త్రోయ సంఘము ఏ విషయంలో వారు మనకు మాదిరికరమైన సంఘముగా ఉన్నారంటే వాక్యము వినుటలో ఆసక్తి కలిగిన సంఘము. ఏ సంఘం అంట? వాక్యము వినుటలో ఆసక్తి కలిగిన సంఘము. అప్పుడు సంఘము గమనించుదాం. చాలామంది మరి ఇక్కడ వాక్యము వినుటలో
మరి సుముఖత లేనటువంటి సంఘాలు మనం చూస్తున్నాం. కాబట్టి సంఘమా, ఈ రాత్రి ఒకసారి ఆలోచించేద్దాం. త్రోయ సంఘము వాక్యము వినుటలో ఆసక్తి కలిగిన సంఘము ప్లేరా. ఈ రాత్రి వేళన ప్రియ సంఘము గమనించుదాం. ఈ రాత్రి త్రోయ సంఘమును మన ముందు మాదిరిగా ఉంచుకుందాం. మరి ఈరోజు ఉదయకాలం నుంచి నిద్ర లేచిన తర్వాత దాదాపుగా ఈ ప్రార్థనకు మీరు రాకము ముందు వరకు చాలా మాటలు మీరు మాట్లాడుండొచ్చు, ఎన్నో మాటలు మీరు వినుండొచ్చు. కానీ ఆ మాటలు ఏవి కూడా మన ఆధ్యాత్మిక జీవితాలకు ఏ ఒక్కటి కూడా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చేమో. కానీ బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును ప్లేరా. దేవుని వాక్యులు మనం చూస్తే వినువారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇక్కడ ఈ లోక సంబంధమైన మాటలకు, ముసలమ్మ ముచ్చట్లకు, పనికిరాని వ్యర్థమైన మాటలకు గంటల తరబడి సమయాన్ని వెచ్చించి ఇదిగో నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరము కానీ, నీ ఆత్మీయ జీవితమును బలపరచలేని, నీ ఆత్మీయ జీవితమును ఇదిగో నిన్ను మరి ప్రోత్సాహపరచని మాటలను సమయమును వెచ్చిస్తున్నావు. ఇదిగో బ్రతికించే వాక్యం, సరిదిద్దే వాక్యం, ఇదిగో మరి ఇక్కడ బుద్ధి చెప్పే వాక్యం, మరి ఇక్కడ మన జీవితములను దిశ నిర్దేశం చేసే వాక్యం, ఈరోజున సత్యవాక్యమును వినడానికి ఈరోజు నేటి క్రైస్తవ వ్యవస్థ ఎలాగుందంటే, వాక్యం వినటం ఏం లేదు, సుముఖత లేదు. వాక్యం వినే సమయానికి ఫోన్ ఏదైనా వస్తే బాగున్నేమో, లేచి బయటకు వెళ్ళిపోదామేమో. డబ్బులు సంఘమా, ఈ రాత్రి ఒకసారి ఆలోచించేద్దాం. త్రోయ సంఘము కదా ఏ విషయంలో మనకు మాదిరిగా ఉందంటే, వాక్యము వినుటలో మాదిరి కలిగిన సంఘముగా ఉంది. అలాగే మరొక సంఘాన్ని కూడా మీకు నేను పరిచయం చేసి నా ఈ మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. మరి చివరిగా ఒక సంఘాన్ని మీకు పరిచయం చేసి నా మాటలు నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాన్ని దయచేసి చదువుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము, దావీదు తాలుపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునునైనా సత్యస్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగా ననలేదు. చాలండి. మరి ఇక్కడ ప్రకటన గ్రంథములో 7 సంఘాలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా సంఘము 6వ సంఘము. మరి ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా సంఘము ఏ విషయంలో వారు మనకు మాదిరిగా ఉన్నారు అంటే, వాక్యము చెప్తున్న సత్యాన్ని గమనిస్తే, నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. నా వాక్యమును గైకొని. ఫిలదెల్ఫియా సంఘము ఏ విషయంలో మనకు మాదిరికరమైన సంఘముగా ఉందంటే, వాక్యమును గైకొనుటలో మాదిరికరమైన సంఘముగా ఉంది. వాక్యమును గైకొనుటలో. చాలామంది వాక్యమును వింటారు. వాక్యము వినటం గొప్ప సంగతి కాదు. ఇలాంటి మీటింగ్కి వచ్చి కూర్చోవటం గొప్ప సంగతి కాదు. ఈ రోజున ఏది ప్రాముఖ్యము అంటే, ఈ ఫిలదెల్ఫియా సంఘము మన ముందు ఒక మాదిరి కలిగిన సంఘముగా ఉంది. ఫిలదెల్ఫియా సంఘము దేవుని వాక్యమును వింటుంది. మరి ఇక్కడ వినినంత మట్టుకు మాత్రమే కాదు, కానీ వినిన వాక్యమును గైకుంటుంది, వినిన వాక్యమును పాటిస్తూ ఉంది, వినిన వాక్యమును కదా అనుసరిస్తూ ఉంది. ఈరోజు నేటి క్రైస్తవ వ్యవస్థ ఎలాగుంది అంటే, వాక్యము వినువారు మైనట్టుకు మాత్రమే ఉన్నారు. ఈరోజు కేవలం వాక్యము వినువారుము మాత్రమే అన్నట్టుగా నేటి క్రైస్తవ సంఘాల యొక్క దుస్థితి మనం చూస్తున్నాం.
కానీ బైబిల్ చెప్తుంది, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనవద్దు, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండుడి. యాకోబు పత్రికలో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఒక మీటింగ్లో దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ మీటింగ్ మధ్యలో ఒక సహోదరి మరి ఆమె లేచి నిలువబడి గట్టిగా కేక వేసి ఒక మాట యేసు ప్రభు వారితో చెప్తుంది. ఏంట మాట అంటే, బోధకుడా, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములు అయినవి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్న మాట నిజమే. ఆ సహోదరి అన్న మాటకు యేసు ప్రభులు వారు కూడా ఏకీభవిస్తున్నారు. ఆ మాటకు ఆయన కూడా సమ్మతిస్తూ ఉన్నారు. నిజమే. అక్కడ ఒక మాట యేసయ్య అంటున్నాడు, కానీ వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు. అప్పుడు సంఘము గమనించుదాం. వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు. ఈ రాత్రి వేళ ఒకసారి ఆలోచించేద్దాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటున్నాం, కానీ వాక్యము గైకునే విశ్వాసుల సంఖ్య చాలా అరుదుగా మనం చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవ్యం ఎలాంటి క్రైస్తవ్యం ఈరోజు ఉంది అంటే ఆచార క్రైస్తవ్యం. ఏ క్రైస్తవ్యం అంట? ఆచార క్రైస్తవ్యం. ఇదిగో మేము క్రైస్తవులము, మాది క్రైస్తవ కుటుంబాలు, ఇదిగో ప్రార్థనలకు, ప్రతి సంఘ పరిచర్యలకు మానక ఇదిగో సమయానికి వెళుతున్నాం, ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం, చక్కగా దేవుని స్తుతిస్తున్నాం, ప్రతి సంఘ ఎదుగో వార కూడికలకు హాజరవుతున్నాం. కానీ ఆచార క్రైస్తవ్యం చేస్తున్నాం. ఈరోజు ఒక ఆచారంగా, ఈరోజు ఒక మొక్కుబడిగా క్రైస్తవ్యం చేస్తున్నాం. కానీ ఈరోజు నా ప్రియ సంఘమా, నేను మీ గమనాన్ని తీసుకుని వస్తున్నా, మరి ఇక్కడ ఈ కడువురి దినములలో ఆచార క్రైస్తవులుగా కాదు మనం ఉండవలసింది, వాక్య ఆచరణ క్రైస్తవులుగా ఉండాలి. వాక్య ఆచరణ క్రైస్తవులు, వాక్యమును అనుసరించే క్రైస్తవులు, వాక్య అనుకరణ క్రైస్తవులు, వాక్యమును పాటించే క్రైస్తవులు, వాక్యమును వారి జీవితాల్లో వాక్యానుసారమైన జీవితాలు. ఈరోజు వాక్యం నేను బోధిస్తున్నా, ఈరోజు మీరు వాక్యమును వింటున్నారు. మీరు విని వాక్యమును మీ హృదయములో ఉంచుకొని మీరు తిరిగి మీ గృహాలకు వెళ్ళిన తర్వాత వాక్యానుసారంగా ఒకవేళ మనము జీవించకపోతే ఏంటి, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. వాక్యం గుండెల్లో ఉంటే వాక్యానుసారంగా జీవిస్తాం. వాక్యం గుండెల్లో లేకపోతే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే, లేకపోతే ఇక్కడ చక్కగా వాక్యం విన్నాం, బయటకు వెళ్ళిన తర్వాత వాక్యాన్ని మర్చిపోతే, వాక్యం గుండెల్లో ఉంటే వాక్యానుసారమైన జీవితం, వాక్యం గుండెల్లో లేకపోతే ఇష్టానుసారమైన జీవితం. ఏ జీవితం నువ్వు జీవిస్తున్నావు? ఫిలదెల్ఫియా సంఘము వాక్యమును గైకొనుటలో మనకు మాదిరి కలిగే సంఘముగా ఉంది. ఈ రాత్రి ఆచార క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఉన్నావా? ఆచార క్రైస్తవ కుటుంబముగా ఉన్నావా? ఈ రోజున ఈ వాక్యాన్ని ఈరోజు ఒకవేళ వింటున్నప్పుడు నాకు బైబిల్ తెలుసు అనుకుంటున్నాము. ఇటు నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం ఎన్నోసార్లు తిరిగేశాను, ఎన్నోసార్లు చదివేశాను. ఏంటి, వాక్య జ్ఞానం నీకు ఉండొచ్చు, వాక్యపు పరిజ్ఞానం నీకు ఉండొచ్చు. ఒక రెఫరెన్స్ చెప్పగానే ఆ రెఫరెన్స్ ఏంటో నువ్వు టక్కను చెప్పొచ్చు బైబిల్ ఓపెన్ చేయకుండా. కానీ ఇది గొప్ప సంగతి కాదు. వాక్యము విని వాక్యము గైకొను వారు ధన్యులని బైబిల్ చెప్తుంది ప్లేరా. కాబట్టి రాత్రి నా ప్రియ సంఘమా, మరి ఇక్కడ ఒక 5 సంఘాలు, మాదిరికరమైన సంఘము, ఒక 5 సంఘాలు మీ గమనానికి తీసుకుని వచ్చాను. అందులో మొట్టమొదటిది ఆది సంఘము, రెండవది మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట ఉన్న సంఘము, మూడవ సంఘము బెరయా సంఘము, నాలుగవ సంఘము త్రోయా సంఘము, ఐదవ సంఘము ఫిలదెల్ఫియా సంఘము. ఈ 5 సంఘములను మన ముందు ఉంచుకుందాం. ఆది సంఘం ఏ విషయంలో మాదిరిగా ఉందో
ఇదిగో మన ముందు ఆది సంఘాన్ని ఉంచుకుందాం. అదిగో ఏ విషయంలో మాదిరికరంగా ఉన్నారో మనం కూడా వాటిని పాటిద్దాం. మరి ఇక్కడ అలాగే మరి గృహ సంఘం ఏ విషయంలో మాదిరిగా ఉందో మన ముందు ఉంచుకుందాం. మరి ఆ సంఘమును మన ముందు ఉంచుకుందాం. త్రోయా సంఘమును మన ముందు ఉంచుకుందాం. ఫిలదెల్ఫియా సంఘాన్ని మన ముందు ఉంచుకుందాం. మరి ఇక్కడ ఈ 5 సంఘాలు మన ముందు ఉంచుకుంటే వాటిని మనము ఫాలో అవ్వగలిగితే ఇప్పుడు మన సంఘం ఏ సంఘమో తెలుసా? మాదిరికరమైన సంఘము. ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఈ 5 సంఘాలు మన ముందు ఉంచుకుంటే బుచ్చిరెడ్డిపాలెం ఎన్ని సంఘాలు ఉన్నా సరే షాలేము క్రైస్తవ ప్రార్థన మందిరం, మరి ఈ సంఘం ఏ సంఘం? ఇది మాదిరికరమైన సంఘం, ఒక రోల్ మోడల్ చర్చ్. ఈరోజు కొన్నిసార్లు మనం ఎదుగో పలానా చర్చి పొగుడుతూ ఉంటాం, పలానా చర్చిని మెచ్చుకుంటూ ఉంటాం. పలానా ఎదుగో పొగట్టం తప్పు కాదు, కానీ ఇదిగో పలానా సంఘాన్ని చూడటం కాదు. అనేక సంఘాలు, నీ సంఘము, నువ్వున్న సంఘాన్ని చూడాలి. నువ్వేదో సంఘాన్ని చూస్తున్నావు, అనేక సంఘాలు కదా నీ చుట్టూ ఉన్న సంఘాలు, నీ చుట్టూ ఉన్న క్రైస్తవులు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘమును చూడాలి. నువ్వు, నీ సంఘము, నీ కుటుంబము క్రైస్తవ లోకమునకు, క్రైస్తవేతర లోకమునకు ఒక మాదిరికరమైన వారుగా ఉండాలి అని ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, తలలు ఉంచుదాం. చిన్న ప్రార్థన చేసి మరి సమయాన్ని మరి సంఘ కాపరికి తిరిగి అప్పగిస్తాను. ప్రార్థన. మన వెకిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ శ్రేష్టమైన కృపను బట్టి ఇదిగో ప్రభువా, చెప్పండి మాటలు మా హృదయాలలో ఇదిగో ప్రభువా నీవు నిలిపి, ఇదో శ్రేష్టమైన మీ ఆత్మీయన ఇదిగో ప్రభువా నీ గొప్ప క్రియలు కార్యాలు చేయించున్నట్లుగా ఇదో ప్రభువా మరి సంఘముగా, కుటుంబంగా, అయ్యా వ్యక్తిగా మేమందరం ఉండినట్లుగా సహాయం చేయండి. మాదిరికరమైన జీవితం ఇదిగో ప్రభా మాలో ఉండినట్లుగా సహాయం చేయండి. ఇదో ప్రభా నీవు మాతో మాట్లాడిన ప్రతి సంగతులను బట్టి ఇదో సంఘాల యొక్క ఏదైతే ప్రత్యేకత, వారిలో ఉన్న అత్యాసక్తి, విశ్వాసము, వాక్య ధ్యానము, ఇదిగో వారిలో ఉన్న యొక్క మాదిరికరమైన జీవితాలు ఇదో ఇవన్నీ మేము వింటూ ఉన్నాం ప్రభా. ఏదైతే ఇదిగో అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును వారు ఎర్రతెగకు ఉన్నారయ్యా. రీతిగా ఇదిగో ప్రభువా మేము లోకానుసారమైన క్రియలు కార్యాలకే కాదు, కానీ మరి శ్రేష్టమైన మీ ఆత్మమైన ప్రతి సంగతులకు, ప్రతి కార్యాలకు మేము పాలువారమైనట్లుగా సహాయం చేయండి. అటు గొప్పవారిగా అటు నిశ్చయితలో మమ్మల్ని అందరం కూడా ఉంచి నీ కృపచేత వాళ్ళందరూ నడిపించి మాదిరికరమైన సంఘముగా అయ్యా ఒక వ్యక్తిగా, కుటుంబంగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని ఏదో సహాయము చేయమని చెప్పిన మాట మా హృదయాలు నీరు కట్టి ఫలింపజేయమని ఏదో వాడుకుని మీ దాసుని బట్టి ఏదో ప్రభా శైలస్ పాల్ మామయ్య గారిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో ఆసక్తితో ఏదో ప్రభా నీవు వాడుకుంటున్నదిగో విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఏదో మరి అక్కడ జ్ఞాపకం చేసుకోండి, ప్రేమిలను కూడా మీరు దీవించండి. ఎంతో ఇదిగో ప్రభా సహకరిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఏదో ప్రభా వారి సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ సమయంలో ప్రేమించిన బిడ్డలలో అయ్యా మరి ఎంతో బలంగా నీ సన్నిధిలో వాడబడుతున్నందుకై జాన్సన్ పొలాలు, విల్సన్ పొలాలు కూడా మీరు దీవించమని, అంతకంతకు వర్ధలింపజేయమని ఏ చేత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనందరము కూడా ప్రభు కృపను బట్టి మరి చేర్చబడి ఏదైతే 2025వ సంవత్సరంలో తిరిగి జనవరి మాసంలో తిరిగి ప్రారంభించి ఉన్న ఏదైతే ఈ సంఘాల యొక్క ఈ కూడలి ఈ ప్రార్థన ఏదైతే ఉందో ఇంకా ఆత్మీయంగా మరి జరిగిన సంవత్సరం కంటే మరొక సంవత్సరంగా మరి జరిగిన నెలలను బట్టి మరింత నూతన మరి ఉజ్జీవంతో మనందరము కూడా ప్రభులో పాలివారమై ప్రభునామని మహింపరుద్దాం. అలాగే ఇంకా
ఏవైతే మనలో ప్రభు ఆశపడుతూ ఉన్నాడు, ఏవైతే కొరతలు ఉన్నాయో వాటి విషయమై మనం ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగుదాం. ప్రత్యేకించి మరి ఈ సమయం వరకు మరి వాక్యం మనకు అందించిన మరి శైలేశమయ్య గారికి, వారి కుటుంబానికి నిండా వందనాలు. మీకు తెలిసి ఉండొచ్చు ఖచ్చితంగా, అయినా ఒకసారి నేను పరిచయం చేస్తున్నాను. మరి మా అమ్మగారి సొంత తమ్ముడు మరి శైలేశమయ్య, మరి వారి బిడ్డలు చక్కగా దేవునిలో ఆయా స్థలాలలో మరి స్థానిక సంఘములో దేవుడు వాడబడుతూ ఎంతో ఘనంగా నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకా మరి చెప్పిన మాటలను బట్టి మనందరము కూడా హృదయాలలో ఉంచుకొని ముందుకు సాగాలని, మరొక నెలలో కూడా ఇలాగే ప్రభువులో కలుసుకొని ఆయన నామని మహింపరచాలని, సమయానుకూలంగా మనం ముందుకు సాగాలని మనం ముందుకు సాగిపోదాం. మరొక నూతన మరి సంవత్సరంలో మరొక నెలలోనికి కూడా మనం పోతూ ఉన్నందుకై దేవునికి మహిమ చెల్లించినట్లుగా మనందరం ముందుకు సాగుదాం. ఈ సమయంలో చిన్న పాట పాడుతూ మన దేవునాన్ని మహింపరద్దాం. మన మధ్యన ఉన్న అన్న సుధాకర్ అన్న పాట పాడతారు. పాట రండి, ముందుకు రండి. ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ దేవునాన్ని మహింపరు. అరే సంతోషంతో పాడతాడు, బాధతో పాడతాడు, ఏదో మాకుండేదే. Praise the Lord. ఏ రీతి స్తుతియింతునో, ఏ రీతి సేవింతునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా, నా ప్రాణనాదుండా అనిదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాదుండా అనిదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసువా. ఏ రీతి స్తుతియింతునో, ఏ రీతి సేవింతునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా. వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి, వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడించగా పిలచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి, నా ప్రాణనాదుండా అనిదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాదుండా అనిదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసువా. ఏ రీతి స్తుతియింతునో, ఏ రీతి సేవింతునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా. మహిమ నగరిని విడిచితివి, మంటి దేహము దాల్చితివి,
మహిమ నగరిని విడిచితివి మల్టి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి సేవకునిగా మారితివి నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతింతునో ఏ రీతి సేవింతునో నేరములంతని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలలేయుడా ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమ సన్నుతిల్తుతో సాగెదను నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతింతునో ఏ రీతి సేవింతునో నేరములంతని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలలేయుడా. థ్యాంక్ యూ. సమయంలో మరి అందరికి కూడా నాకు వందనాలు తెలియజేస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడా మనం ముగించుకుందాం. సమయంలో చివరి ప్రార్థన మన మధ్యన ఉంటుందా? శైలేష్ మరి ప్రార్థన చేస్తా. చివరి ప్రార్థన ముందుకు. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియచేస్తున్నాం. అయ్యా, మీరు ప్రేమించి 2025 నూతన సంవత్సరమును దయా కిరీటమును అయ్యా మీరు ధరింప చేసిన విధానమును బట్టి మీకు వందనాలు. ఈ మొదటి మాసములో ఈ చివరి దినము ప్రభా, మరి ఈ ఉపవాస పరిచర్య అయ్యా మీరు గత సంవత్సరము మరి జరిగిన విధముగా ఈ సంవత్సరము కూడా అయ్యా ఈ పరిచర్యను తిరిగి ప్రారంభించడానికి మీరు కృప చూపించారు. ఈ పరిచర్యను ప్రభా మీరు ప్రారంభించి అయ్యా ముగింపు వరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచి మీ నామమునకు మహిమ కలుగు విధముగా సంఘమునకు క్షేమాభివృద్ధి కరుముగాను ఈ ఉపవాస పరిచర్య మీరు జరిగించిన విధానమును బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభా. మరి ఈ అయ్యా ప్రత్యేకముగా ఉపవాస పరిచర్యకు మీ బిడ్డలు ప్రభు ఎంతో ఆసక్తితో ప్రభా అయ్యా మరి ఈ యొక్క రాత్రి కాలపు సమయములో మీ సన్నిధిలో అయ్యా సమయమును వెచ్చించుటకు మీతో సహవాసము చేయుటకు ప్రభా అయ్యా వారికి ఇచ్చిన ఈ ఆసక్తిని బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ పరిచర్యలో పాలు పంపులు పొందిన అయ్యా ప్రతి కుటుంబమును ప్రతి విశ్వాసిని ప్రభా అయ్యా బుచ్చి స్థానిక సంఘమును ప్రభా పెద్దలను అయ్యా మరి
కుటుంబములను ప్రభా, అలాగే ఒవ్వేరు నుంచి వచ్చిన సంఘములను అయ్యా బిడ్డలను ప్రభా, అయ్యా కుటుంబములను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఆత్మీయ జీవితములో బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ కడువరి దినములలో అయ్యా మీరు రాకడ అయ్యా ఇదిగో మీరు ఏ దినమున మధ్య ఆకాశంలోనికి అయ్యా మీరు ప్రత్యక్షమొగుటకు అయ్యా మీరు వస్తారో మాకు తెలియదు అయ్యా. మీరు మరి ఎప్పుడు వస్తారో తెలియదు కనుక అయ్యా మేము మెలకువ కలిగి సిద్ధపాటు కలిగిన అయ్యా వధువు సంఘముగా మీరు సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మాదిరికరమైన సంఘమును అయ్యా కొన్ని సంఘములు మా గమనాన్ని తీసుకుని వచ్చాడు అయ్యా. సంఘములను మా ముందుంచుకొని ప్రభా అయ్యా మరి వాటిలో మేము నేర్చుకోవలసిన ఆ సుగుణములను ప్రభా మేము నేర్చుకొని అయ్యా వాటిని పాటిస్తూ అయ్యా మరి వ్యక్తిగతముగా కుటుంబములుగా సంఘముగా అయ్యా మాదిరి కలిగిన జీవితాలు ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా మరొకసారి అయ్యా ఈ పరిచర్య ద్వారా మీరు మహిమను పొందుకున్నందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటూ అలాగే స్థానిక సంఘమును ప్రభా ఇంకను దీవించి అయ్యా మరి సంఘ సరిహద్దులను మీరు విశాలపరచమని ప్రార్థన చేస్తూ ఇంకా ఘనమైన పరిచర్య ప్రభా అయ్యా శాలేము క్రైస్తవ ప్రార్థన మందిరం పక్షముగా అయ్యా మీరు జరిగించి అనేక ఆత్మలు రక్షణార్థమై ప్రభా ఈ సంఘమును మీరు అయ్యా మీరు మీ ద్రాక్ష తోటలో అయ్యా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ అలాగే ప్రభా ఈ పరిచర్య ముగించుకొని తిరిగి మీ బిడ్డలు గృహాలకు వెళుతూ ఉండగా ప్రభా సంతోషముతో సమాధానముతో వాక్యమును గుండెల్లో నింపుకొని ప్రభా వాక్యానుసారముగా తిరిగి బ్రతుకుటకు స్థలములో నుంచి ప్రభా మీరు పంపించమని అయ్యా మరలా మేమందరము కూడా మీ సంఘములో అయ్యా సమకూర్చబడి వరకు మీ సన్నిధి మాతో ఉంచమని అయ్యా పరిచర్య చేస్తున్నా అయ్యా మరి నానిని మీరు దీవించండి. ఇంకను నీ బిడ్డను ప్రభా బలపరిచి పరిచర్యలు ప్రభా అయ్యా బలమైన మీ చేతి పనిముట్టుగా మీరు వాడుకోమని అయ్యా సంఘ పెద్దలకు అయ్యా మంచి ఆరోగ్యమును ప్రభా వారికి దయచేయమని ఈ రాత్రి మరొకసారి మమ్మల్ని మీ దయగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ యేసయ్యా మీ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. చివరి ఆశీర్వాదంతో కొడుకును ముగించుకుందాం. అందరూ తరలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాదం. మన ప్రభు అయిన తండ్రి ప్రేమ, ప్రభునేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సంబంధము ఇప్పుడు ఎల్లప్పుడూ చేరువచ్చిన అందరికీ మన కుటుంబాలను సంఘాలకును జరిగిన నెలను బట్టి జరగబోయే నెలను బట్టి సదాకాలము దేవుడు తోడయండి దీవించి ఆశీర్వదించి అలాగే ప్రత్యేకించి శైలసమయాల కుటుంబానికి సంఘానికి క్షేమం దయచేయమని సదాకాలం దేవుడు తోడయండి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరుచునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. కూడికతో ముగించబడింది. ఓపికతో ప్రభు కృపను బట్టి రీతిగా మరి ఇంతవరకు ప్రభు నామను మహింపరిచిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చిన్న గమనిక, ప్రతి నెలలో ఏదైతే ఈ ఉపవాస ప్రార్థనలో ఒక సాక్ష్యానికి అవకాశం ఉంటుంది, 1 లేక 2. మరి ఆసక్తి కలిగిన వారు సిద్ధపాటు కలిగి క్లుప్తంగా 10 నిమిషాలు దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలులు మరి పంచుకోగలరు. కాబట్టి ఎవరైనా కూడా మరి సిద్ధపాటు కలిగి ముందుగా నాతో చెప్పినట్లయితే వారికి సమయం ఇవ్వబడుతుంది. వచ్చేసారి నుంచి మనందరికీ వందనాలు.